హలో ఫ్రెండ్స్, ఇతని పేరు జాన్. ఇతను వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేద్దామని వెళ్ళి ఒక చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల తన ప్రాణాల్ని కోల్పోయాడు. అది కూడా ఎంత భయంకరంగా అంటే మీరు ఊహించలేరు. అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జనరల్గా యూఎస్ఏ, కెనడా వంటి దేశాల్లో థ్యాంక్స్ గివింగ్ అనే ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇది ప్రతి ఇయర్ నవంబర్ మంత్లో 4th థర్స్డే రోజున సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి వాళ్ళకి దేవుడు ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఇదే ఆ ఫెస్టివల్కి అర్థం. అలానే జాన్ కూడా తన వైఫ్ అండ్ బేబీతో వాళ్ళ ఇంటికి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడు జాన్ వర్జీనియాలో మెడికల్ స్టడీస్ చేస్తున్నాడు. అండ్ తన వయసు 26 సంవత్సరాలు. మెడికల్ స్టూడెంట్ కాబట్టి తనకి ఎక్కడా టూర్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండేది కాదు. సో తను ఈ ఫెస్టివల్కి అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుని థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్కి 2 days ముందు అంటే 24th నవంబర్ 2009 వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తన బ్రదర్ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఒక ట్రిప్కి ప్లాన్ చేస్తాడు. అదే ఈ నట్టిపట్టి కేవ్స్లో కేవింగ్ చేద్దామని. జాన్ అండ్ వాళ్ళ తమ్ముడు జోష్కి కేవింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్తో వీళ్ళిద్దరూ కేవింగ్ చేసేవాళ్ళు. సో ఈసారి నట్టిపట్టి కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యారు. బట్ ఈ కేవ్స్ చాలా చిన్నగా మరియు ఇరుకుగా ఉండడంతో అక్కడ కొంతమంది స్టక్ అయిపోయేవారు. 1999 నుంచి 2004 మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. దాన్ని చూసి ఆ కేవ్ని కొంత సమయం వరకు క్లోజ్ చేసేశారు. తర్వాత మళ్ళీ కొన్ని రెస్ట్రిక్షన్స్ని పెట్టి 2007లో మళ్ళీ ఓపెన్ చేశారు. ఆ రెస్ట్రిక్షన్స్ ఏమిటంటే ఈ కేవ్స్లో కేవలం కేవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. అండ్ ఏదైనా గ్రూప్ కేవింగ్కి వెళ్ళాలి అంటే మాత్రం అందులో ఇద్దరికి కంపల్సరీగా కేవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరియు ఈ గుహల్లో వెళ్ళాలి అంటే 21 days ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు చూసి సెలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే కేవింగ్కి వెళ్ళగలరు. జాన్ కూడా ముందుగానే ఈ కేవింగ్కి అప్లై చేశాడు. జాన్ అండ్ జోష్కి ఎక్స్పీరియన్స్ ఉండడంతో వాళ్ళని అలో చేస్తారు. ఇది నట్టిపట్టి కేవ్ యొక్క మ్యాప్. ఇది కేవ్ ఎంట్రన్స్. 30 inches వెడ్త్ మాత్రమే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే ఈ కేవ్ 2 partsలో డివైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ది మేజ్, ది బిగ్ రూమ్, ది క్రాక్. అండ్ రైట్ సైడ్ సెక్షన్స్ వచ్చేసి ది బిగ్ స్లైడ్. దానికి కొంచెం ముందుకు వెళ్తే బర్త్ కెనాల్ అండ్ ద అరోటా క్రాల్, ద వీన్ అలీ. చాలామంది ఈ బిగ్ స్లైడ్ వరకే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎందుకంటే ముందుకి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరు అని ఇరుక్కుంటారు అని. జాన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నవంబర్ 24th నైట్ 8 o'clockకి కేవ్లో ఎంటర్ అయ్యారు. అండ్ లోపలికి వెళ్ళాక 2 partsలో డివైడ్ అయ్యారు. కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రం ది బిగ్ రూమ్ వైపు వెళ్తారు. కానీ జాన్ అండ్ వాళ్ళ తమ్ముడు జోష్ మాత్రం ది బిగ్ స్లైడ్ వైపు వెళ్తారు అడ్వెంచర్ కోసం. 1 hour వరకు అంతా బాగానే ఉంటుంది. వీళ్ళు బర్త్ కెనాల్లోకి వెళ్ళి రికార్డ్ క్రియేట్ చేద్దామని అనుకుంటారు. ఇదే జాన్ తీసుకున్న రాంగ్ అండ్ లాస్ట్ డెసిషన్. నిజానికి జాన్ ఏమనుకుంటాడు అంటే బర్త్ కెనాల్లోకి వెళ్తే అక్కడ యూటర్న్ ఉంటుంది, దాని దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రావచ్చు అని. అలానే జాన్ ముందుకి వెళ్తూ ఉంటాడు. అక్కడ జాన్కి 2 దారులు కనిపిస్తాయి. ఇక్కడ జాన్ కొంచెం ఆలోచించి లెఫ్ట్ సైడ్ని చూస్ చేస్తాడు. మళ్ళీ తను రాంగ్ రూట్ని సెలెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేస్తాడు. జాన్ బర్త్ కెనాల్లో వెళ్లాల్సిన రూట్ కాకుండా బర్త్ కెనాల్కి పక్కన ఉన్న ఇంకో రూట్ని సెలెక్ట్ చేస్తాడు. ఇది చాలా ఇరుకుగా ఉంటుంది. కొంచెం ముందుకి వెళ్తే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. దీన్ని కేవ్లోని మోస్ట్ డేంజరియస్ పార్ట్ అని కూడా అంటారు. దీని పేరు యాడ్స్ పుష్. జాన్ తెలియకుండా బర్త్ కెనాల్ అనుకుని యాడ్స్ పుష్ వైపు వెళ్ళిపోతాడు. తన వెనకాలే తన తమ్ముడు అండ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఫాలో అవుతున్నారు. జాన్ అప్పుడు క్రాక్స్క్రూ అనే ప్లేస్లోకి చేరుకుంటాడు. ఈ ప్లేస్లోనే 2004లో ఒక 14 సంవత్సరాలు ఉన్న బ్రాక్ క్లార్క్ అనే అబ్బాయి వెళ్ళి ఇరుక్కుంటాడు. ఈ ప్లేస్ ఎలా అంటే కేవలం తక్కువ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే క్రాస్ చేయగలరు. ఆ అబ్బాయి హైట్ 5 feet 7 inches ఉండడంతో తను ఇరుక్కున్నాడు. ఈ అబ్బాయిని బయటికి తీయడానికి 14 hours టైం పట్టింది. కానీ లక్కీలీ ఆ అబ్బాయిని రెస్క్యూ చేశారు అప్పుడు. కానీ జాన్ హైట్ 6 feet అండ్ వెయిట్ 90 kgs అవ్వడంతో జాన్ అక్కడ నుంచి వెనక్కి వెళ్ళలేక ఇంకా తనని తను పుష్ చేసుకుంటూ ఇంకా ముందుకి వెళ్ళసాగాడు. అలా వెళ్తూ ఒక క్రివీస్లోకి వెళ్ళిపోతాడు.
దీని వెడ్త్ వచ్చేసి కేవలం ఒక ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ యొక్క ఓపెనింగ్ అంత స్పేసే ఉంటుంది. ఇందులో జాన్ తలకిందులుగా ఇరుక్కుంటాడు. జాన్కి సిచ్యువేషన్ అర్థమైపోయింది. దాంతో తను ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా గట్టిగా వాళ్ళ తమ్ముడిని, జాష్ నేనిక్కడ ఇరుక్కున్నాను, నన్ను ఫాలో చేస్తూ ఇటు రావద్దు అని అంటాడు. ఆ మాటలు విన్న జాష్ జాన్ దగ్గరికి స్లోగా వెళ్తాడు. జోష్ జాన్ని చూసి తనని పైకి లాగడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ తను లాగలేకపోతాడు. దాంతో వేరే దారి లేక జోష్ బయటికి వెళ్ళి రెస్క్యూ టీంని పిలుస్తామని చెప్పి జోష్ నెమ్మదిగా బయటికి వెళ్తాడు. ఆ ప్లేస్ చాలా ఇరుకుగా ఉండడంతో జాన్కి చాలా సఫోకేటింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ రెస్క్యూ టీం వచ్చే వరకు జాన్ చాలా పేషెన్స్ అండ్ కామ్గా ఉండడానికి ట్రై చేస్తాడు. జోష్ బయటికి వచ్చి అందరికీ జరిగింది చెప్తాడు. 3 అవర్స్ తర్వాత రెస్క్యూ టీం నట్టిపట్టి కేవ్స్కి వస్తుంది. ఫస్ట్ సూజీ అనే ఒక రెస్క్యూవర్ లోపలికి వెళ్తుంది. తన హైట్ అండ్ పర్సనాలిటీ చిన్నదిగా ఉండడంతో తను చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. తను జాన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ జాన్ని రిలాక్స్గా ఉండమని తనకి ధైర్యం ఇస్తుంది. జాన్ కామ్ అయ్యాక తను జాన్ని పైకి లాగడానికి చాలాసేపు ట్రై చేస్తుంది. కానీ జాన్ వెయిట్ అండ్ హైట్ ఎక్కువ ఉండడంతో తను జాన్ని పైకి లాగలేకపోతుంది. దాదాపు 2 అవర్స్ వరకు ట్రై చేసి తను ఇంకా జాన్ని పైకి లాగలేను అని బయటికి వెళ్ళిపోతుంది. సూజీ బయటికి వచ్చాక ఇంకా పులీ సిస్టమ్ని యూజ్ చేస్తే ఈసారి జాన్ని ఎలాగైనా బయటికి తీసుకొని రావచ్చు అని అనుకుని ఇంకా పులీ సిస్టమ్స్కి అరేంజ్మెంట్స్ చేస్తారు. ఈసారి ర్యాన్ స్టర్జ్ అనే రెస్క్యూవర్ లోపలికి వెళ్తాడు. తనతో పాటు ఒక టెలికామ్ని తీసుకెళ్తాడు. అంటే 2 రేడియోస్ సహాయంతో ఒక టెలికామ్ని లోపలికి పంపిస్తారు. అండ్ సెకండ్ దాన్ని జాన్ వైఫ్కి ఇస్తారు. జాన్ వాళ్ళ వైఫ్తో మాట్లాడాక చాలా ధైర్యం వస్తుంది. అండ్ జాన్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కావడంతో జాన్ వాళ్ళ వైఫ్కి తను కంపల్సరీగా బయటికి వస్తా అని చెప్పి వాళ్ళ వైఫ్కి కూడా ధైర్యాన్ని ఇస్తాడు. జాన్ ఈ కేవ్లో ఇరుక్కుని ఇప్పటికీ 19 అవర్స్ అవుతుంది. నవంబర్ 25, 2009 ఈవినింగ్ 4 o'clockకి పులే సిస్టమ్ రెడీ అవుతుంది. రియాన్ లోపలికి వెళ్ళి జాన్కి పులే సిస్టమ్ యొక్క రోప్ని జాన్ కాళ్ళకి కట్టి పైకి లాగడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా సరే జాన్ పైకి రాకపోవడంతో ఇంకా వేరే దారి లేదు అనుకుని జాన్ కాళ్ళని కట్ చేసి అయినా సరే జాన్ని కాపాడాలి అనుకుంటారు. అలా తన కాళ్ళని కట్ చేద్దాం అనే లోపు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటంటే పుల్లింగ్ విరిగిపోయి ర్యాన్ మీద పడిపోతుంది. దాంతో తను తీవ్రంగా గాయమై పడిపోతాడు. రెస్క్యూయర్స్ ర్యాన్ని బయటికి తెచ్చి హాస్పిటల్కి పంపిస్తారు. కానీ జాన్ మాత్రం ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. దాని తర్వాత వేరే రెస్క్యూయర్స్ వెళ్ళి ట్రై చేస్తారు. కానీ తను కూడా ఫెయిల్ అయిపోతాడు. ఇంకా మిగిలింది ఒకటే దారి, డ్రిల్లింగ్ చేసి హోల్ పెద్దది చేసి జాన్ని బయటికి తీసుకుని రావడం. కానీ అలా చేస్తే రాళ్ళు పగిలి ఆ కేవ్ ఇంకా మూసుకుని పోయి జాన్ మీద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఆ ఐడియాని కూడా డ్రాప్ చేసేస్తారు. తర్వాత ఇంకో రెస్క్యూవర్ తనతో టెలికామ్ని తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్తో కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పటికే జాన్ కాన్షియస్గా లేడు. ఎందుకంటే అప్పటికే జాన్ అక్కడ ఇరుక్కుని 20 అవర్స్ పైన అవుతుంది. ఒక మనిషి అప్సైడ్ డౌన్గా బతికి ఉండే టైం కంటే చాలా ఎక్కువ టైం. సో జాన్ రెస్పాండ్ అవ్వలేదు. బయట ఉన్న డాక్టర్స్ జాన్ ఇంకా బతకడం ఇంపాసిబుల్ అని చెప్పేశారు. అంటే ఒక మనిషికి కావాల్సిన బ్లడ్ సప్లైని హార్ట్ మన బాడీ మొత్తానికి నార్మల్గా ఉన్నప్పుడు అయితే అందించగలదు. బట్ తలకిందులుగా ఉన్నప్పుడు అంటే అప్పుడు హార్ట్ ఇంకా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అండ్ ప్రెషర్ మొత్తం హార్ట్ మీద పడిపోతుంది. దాంతో ఎక్కువసేపు అప్సైడ్ డౌన్గా ఉండలేరు. దాదాపు 137 రెస్క్యూయర్స్ ట్రై చేసినా సరే జాన్ని బయటకి తీయలేకపోయారు. అలా 27 గంటల పాటు జాన్ తన జీవితం కోసం పోరాడుతూ తన ప్రాణాల్ని కోల్పోయాడు. జాన్ బాడీనైనా సరే బయటికి తీయడానికి చాలా ట్రై చేశారు. ఆఖరికి తన బాడీని 2 పార్ట్స్గా చేసి అయినా సరే బయటికి తీయాలని ట్రై చేశారు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఇంకా వేరే దారి లేక తన బాడీని కూడా అక్కడే అలాగే వదిలేశారు. అప్పటి నుంచి నట్టిపట్టి కేవ్స్ని శాశ్వతంగా మూసివేశారు. జాన్ మరణ వార్తని ఈ ప్రపంచానికి తెలిపారు. అలా అడ్వెంచర్ కోసం వెళ్ళి జాన్ తన ప్రాణాలను కోల్పోయాడు. నట్టిపట్టి కేవ్స్ బయట జాన్ గురించి వివరిస్తూ ఒక బోర్డ్ కూడా పెట్టారు.
ఈ వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.